హలో అందరికీ. ఇవాళ నేను క్యాబేజీ టమాటా పచ్చడి చేస్తున్నాను. దానికోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఒక గుప్పెడు మినపప్పు వేసుకొని 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత ఇంకో గుప్పెడు నువ్వులు కూడా వేసుకొని గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిర్చి వేసి పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత దాంట్లో క్యాబేజీ అలాగే సాల్ట్, పసుపు వేసి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. దీంట్లో 3 మీడియం సైజు టమాటోలు కట్ చేసి వేసుకొని మూత పెట్టి మగ్గనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే చూడండి వాటర్ అంతా ఇంకిపోయింది. దీంట్లో ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు, ఒక 5, 6 వెల్లుల్లిపాయలు, ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని చల్లరనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ముందుగా వేయించుకున్న మినపప్పు, నువ్వులు కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని క్యాబేజీ మిశ్రమం కూడా వేసుకొని కచ్చాపక్కాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టి ఆవాలు, జీలకర్ర అలాగే ఎండుమిర్చి, కరివేపాకు, కొద్దిగా పసుపు వేసుకొని పచ్చివాసన పోయిన తర్వాత ముందు గ్రైండ్ చేసి పెట్టుకున్న క్యాబేజీ మిశ్రమాన్ని వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజీ చట్నీ రెడీ.